మన ప్రీవియస్ వీడియో 5.3K 5000 అబవ్ అండి వీడియోకి వచ్చాయి. చూడండి, ఇందులో సబ్స్క్రైబర్స్ ఓన్లీ 1.9 98 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి, ఇక్కడ మేము టెంపుల్స్కి విజిట్ చేసే ముందు హైటెక్ సిటీ మీద నుంచి వెళ్తున్నాం. చాలామంది ఫారినర్స్ వచ్చి మన హైదరాబాద్ చూసి లేదా బెంగళూరు చూసి అబ్బా ఇది ఇండియానా అని ఆశ్చర్యంగా పెడితే ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయండి. మన ఇండియన్స్ మన తెలుగు వాళ్ళ మన వీడియోస్ ఎవరు ఆదరించడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలా అయితే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ నేను చేస్తాను. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన హైటెక్ సిటీ న్యూయార్క్ సిటీ లేదా ఫారెన్లో ఎలా ఉందో ఐటీసీ కోహినూర్ చూడండి. దీని తర్వాత మన కేబుల్ బ్రిడ్జ్ కూడా వస్తుంది. అలా మేము కారులో వెళ్తుండగా ఈ హైటెక్ సిటీని అంతా కూడా కవర్ చేశాను. ఆ మధ్య జపాన్ వాళ్ళు ఎవరో ఒక ఆమె ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ చూస్తే అది చాలా వైరల్ చేశారు. ప్లీజ్ ఇప్పుడు 5000 అబవ్ చూస్తే నాకు సబ్స్క్రైబర్స్ 500 ఉన్నారు. అది మనకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా సబ్స్క్రైబర్స్ బయట వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూసుకోండి, హైటెక్ ఇది కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్లో చాలా సినిమాలు చాలా షూట్ చేస్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్ ఇది దుర్గం చెరువు మీదుగా ఈ కేబుల్ బ్రిడ్జ్ని బిల్డ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ చూడండి, సూర్యోదయం. పంచభూతాలలో మన సూర్య భగవానుడు. హిందువులు సూర్యుడిని బాగా ఆరాధిస్తారు, ఎందుకంటే మనకి కనిపించే దేవుడు. సో ఉదయాన ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము. సో ఆల్రెడీ హైటెక్ సిటీ మీదకి వెళ్తున్నాం. ఇదిగోండి, మన జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. చూడండి, ఇది మెట్ల మీద నుంచి వెళ్తుండగా ఈ దేవస్థానం ఎదురుగానే ఎన్టీవీ కూడా ఉంది. చూడండి, ఎన్టీవీ అది కూడా కవర్ చేశాను. చాలా బాగుందండి దేవస్థానం మాత్రం. వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటేనే ఎందుకో ఆ కళ ఉట్టిపడుతుంది. చాలా చాలా బాగుంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి నిజంగా నాకెందుకో చూస్తే ఉంటే అష్టైశ్వర్యాలు కలిగి ఉన్న భగవంతుడు మనకి కూడా ప్రాప్తిస్తాడు అని అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే. మన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చూడండి, అతనికి ఉన్న ఆభరణాలు అబ్బా చాలా బాగుంటుంది నిజంగా. ఇవ్వండి, ఎదురుగా ఉన్న గుడి, సూర్యోదయం అవుతుండగా వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. కొంచెం మెట్లయితే ఎక్కాలండి, మెట్లెక్కి వెళ్ళాలి. ఇక్కడ ఉదయాన అన్నప్రసాదాలు కూడా అన్నప్రసాదం కంటే ఉదయం టిఫిన్స్ ప్రొవైడ్ చేశారు ఎవరో ఎర్లీ మార్నింగ్. ముందుగా గణపతి ప్రతి ఒక్కరు కూడా ముందు వినాయకుడిని కొలుస్తారు. ముందుగా పూజించే దేవుడు భాగ్యం కలిగించాడు. టైమింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. సర్వదర్శనం టైమింగ్స్ మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 8:30 PM వరకు. నాగరాజు ఇది మహాద్వారము. పోలీసులు కూడా ఉన్నారండి. ఇంకా లడ్డు ప్రసాదాలు కూడా ఉన్నాయి. ఉదయాన ప్రసాదం పెరుగన్నం పెట్టారండి. ఇదంతా స్వచ్ఛమైన త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్ ఉంది. ఆ లడ్డు ప్రసాదాలు సేమ్ తిరుమలలో ఉన్నట్టే ఆ ఫీల్ కూడా వచ్చిందండి. తిరుమల లడ్డు లాగే ఉన్నాయి అన్నీ కూడా. చూడండి, ఇది లోపల ఎంట్రన్స్ అవగానే ధ్వజస్తంభం శ్రీ వెంకటేశ్వర స్వామి. చాలామంది స్వాములు కూడా కార్తీక మాసం అవడం వల్ల ఇతను మాల వేసుకున్నారండి. వెంకటేశ్వర స్వామి మాల పసుపు రంగులో ఉంటుంది. అందరూ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు. ఇది పార్కింగ్ ఏరియా నుంచి వస్తుంటే ఇది ఒక వే అండి. చూడండి, పార్కింగ్ ఏరియా. మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, చాలా పెద్దది. అక్కడ ఆఫీసు ఉంది. చూడండి, బిల్డింగ్స్ కూడా. హైదరాబాద్ అంటే భాగ్యనగరం, అంతా భాగ్యనగరంగా ఉంటుంది, మహాభాగ్యంగా.
సంప్రదాయ దుస్తులు ధరించవాలని. సంప్రదాయ దుస్తులు అంటే ఆడవాళ్ళు చీర కట్టుకోవాలండి. పంజాబ్ డ్రెస్ మన సాంప్రదాయం కాదండి. ఓకే, షర్టు ప్యాంటు కూడా మన సాంప్రదాయం కాదు. పంచ కట్టుకోవాలి, ధోతి అనమాట. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఏమైనా ఉన్నా వెళ్ళొచ్చు. చూడండి, ఎస్పీ ఆఫీస్ అంటే ఇక్కడి నుంచి నేను జస్ట్ జూమ్ చేశాను. చూడండి, ఎవరైనా చూడాలంటే. నెక్స్ట్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఇది కూడా హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. బాగా చూడండి, బయట నుంచి చూస్తే ఎంత బాగుంది. అంతా సేమ్ పూరి టెంపుల్ ఉంటుంది. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ చూడండి. శ్రీకృష్ణుని మరో రూపమే పూరి జగన్నాథ్ అని వాళ్ళు కొలుస్తారండి. ఎక్కువ ఒరిస్సా మనం అందరూ కూడా వెళ్తారు. ఇది ఫేమస్. పూరి ఏమో ఒడిస్సాలో ఉంది కదా, అలానే ఈ టెంపుల్ కూడా మనకి హైదరాబాద్లో నిర్మించారు. చూడండి ఎంత కళారూపంలో ఎంత బాగా చేశారో. ఇక్కడ కాళ్ళు లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఇచ్చారు. చూడండి, ఇది ఎంట్రన్స్లోని గంట. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. అంతా సేమ్ అదే స్ట్రక్చర్ అంతా కూడా సేమ్ అలానే ఉంది. కాస్త సైలెంట్గా ఉంటా. మీరు వీడియోని అయితే మాత్రం చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇది ఫస్ట్ టైం. నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years ఉన్నాను. ఇప్పుడు దర్శనం చేసుకున్నాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వెళ్ళడం వేరు కారణాలతో వెళ్ళలేకపోవచ్చు. మనం ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళే కాకుండా వేరు ప్రదేశాల్లో వేరు దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ వినగలిగే ప్రాప్తి కలిగిస్తుంది అని నేను అనుకుంటున్నానండి. ఎంతో కష్టపడి తీశాను. వాళ్ళు వీడియో తీయొద్దని అంటున్నా కూడా, ఎందుకంటే అందరూ విజిట్ చేయాలి కాబట్టి. ఇదేం విజిటింగ్ ప్లేస్. భగవద్గీత చాలా బాగుందండి. ఇది భగవద్గీత అంతా కూడా చాలా బాగా ఇవన్నీ బిల్డ్ చేశారు. చాలా బాగా కన్స్ట్రక్షన్ కానీ అంతా చాలా బాగుంది. చూడండి, అన్ని దేవుళ్ళు. ఇది అక్కడ చూపించాను కదా ఎస్పీ ఆఫీసు, ఇక్కడి నుంచి దగ్గరగా ఉందండి ఎస్పీ ఆఫీస్. ఒకసారి చూడండి, ఆ కన్స్ట్రక్షన్ కూడా ఎస్పీ ఆఫీస్ది. ఇదే మెయిన్ ఆఫీస్ అంటే. శ్రీకృష్ణ భగవానుడు, ఆ భగవంతుడు నిజంగా చిన్ని కృష్ణుడు. నెక్స్ట్ పెద్దమ్మ తల్లి దేవస్థానంకి వెళ్ళామండి. హైదరాబాద్లో ఉన్న మరొక పెద్ద దేవస్థానం పెద్దమ్మ తల్లి గుడి. ఇది ఆర్చ్ అండి, ఎంట్రన్స్లో ఉన్న ఆర్చ్. హైటెక్ సిటీకి సరౌండింగ్లోనే మనం జూబ్లీ హిల్స్ ఈ సరౌండింగ్లోనే ఈ 3 టెంపుల్స్ ఒకేసారి విజిట్ చేసామండి. చూడండి, లోపలికి వెళ్తున్నాం పార్కింగ్ ఏరియాలోకి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఏమి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం లేదండి, ఎందుకంటే స్లోగా ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నాను. ఇప్పుడు నా అన్వేష స్వామి ప్రపంచాన్నంతా చూసేసాను అంటున్నాడు. మన ఇండియాలో ఉన్న చాలావి ఏదో గాబరాగా తీసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదండి. చూడండి, ఇవన్నీ చూసారా నా అన్వేష స్వామి? ఇవన్నీ కూడా మీరు హైదరాబాద్లో, ఇవన్నీ మన ఇండియాలో ఉన్నవి. మీరు ఎక్కడికో వెళ్ళి అన్నం పెట్టట్లేదు అని అంటారు. ఇక్కడ చూడండి, మనకు అన్ని వసతులు అన్నీ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళండి, హైదరాబాద్కి అది కడుపు నిండా అన్నం పెడతారు మన ఇండియాలో. భారతదేశం భాగ్యనగరం, అందులోకి ఫార్చునర్ కార్ అండి, బాగుంది కదా అని చాలామంది చూస్తారు కదా, చాలామంది కార్స్ కూడా ఇష్టం ఉంటుందని. ఇది XUV 700. ఎవరికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. పెద్దమ్మ తల్లి చూడండి, త్రిశూలం, శక్తిమాత. నాకు ఇవన్నీ చూపించే భాగ్యం నాకు కలిగింది, చూసే భాగ్యం మీకు కలుగుతుందని ఆ దేవుడు బ్లెస్సింగ్స్ అందరికీ ఇస్తాడని నేను కోరుకుంటున్నానండి. అందుకే చాలా పేషెన్సీగా అంతా
వీడియో చేశాను. కొంచెం టైం పట్టింది ఈ ఎడిటింగ్ చేయటం కోసం. ఎటువంటి మ్యూజిక్స్ కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ ఏమీ చేయకుండా అంతా రియలిస్టిక్గా ఉండాలని తల్లి దేవస్థానం ఎలా ఉందో ఒకసారి కళ్ళారా చూడండి. చాలామంది చెప్తుంటారు ఏంటంటే దుర్గాదేవి రూపమే చాలా రూపాలుగా ఉంటుంది, వాళ్ళందరూ అక్క చెల్లెలు అని అంటారు. లోపల కూడా చాలా కష్టపడ్డానండి తీయడానికి. ఒక్కసారిగా చూడండి. ఇదంతా నార్మల్గా కెమెరాస్ నాట్ అలౌడ్ అంటుంటారు, కానీ ఇదంతా మన సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఇదంతా తీశాను. ప్లీజ్ అందుకే మీరు అందరూ కూడా లైక్ చేయండి.